ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం పామర్రు గ్రామ కాపురస్తురాలు అయిన దాకే అబ్రహం గారు అన్నమ్మ గార్లకు ముగ్గురు సంతానం. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. వారి పెద్ద కుమారుడైన మోషే 1952 సంవత్సరము డిసెంబర్ నెల 27వ తారీఖున జన్మించారు. వీరిని కష్టపడి చదివించి భయభక్తుల్లో పెంచారు. మోషే పామర్రు హై స్కూల్లో 10వ తరగతి పాస్ అయిన తరువాత పై చదువులకు వెళ్ళక దేవుని యొక్క పిలుపును అందుకున్నారు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారం 1974వ సంవత్సరము డిసెంబర్ నెల 30వ తారీఖున మారు మనసు పొంది బాప్తిసం పొంది ఉన్నారు. 1975వ సంవత్సరము ఆగస్టు నెల 8వ తారీఖున సాయంత్రం 7 గంటల సమయంలో పరిశుద్ధ ఆత్మచేత నింపబడ్డారు. వారి బావగారైన దైవజనులు ఆ దినములలో చర్చ్ ఆఫ్ గాడ్ సహవాసంలో జిల్లా కాపరిగా ఉన్న రెవరెండ్ నడిపల్లి విజయరత్నం గారి ఆధ్వర్యంలో పెంటికోస్టల్ బైబిల్ కాలేజ్ కాకినాడలో తర్ఫీదు నిమిత్తం 1974లో చేరి 1976లో డిప్లొమా ఇన్ థియాలజీ కోర్సును పూర్తి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ వాస్తవ్యులు అయిన పోతు జోగురాజు గారు అలియాస్ ఎలీషా గారు నాగరత్నం అలియాస్ భాగ్యవతి గార్ల రెండవ కుమార్తె రిబ్కాతో వివాహం జరిపించారు. దేవుడు వారిని ప్రేమించి 2 కుమారులు, 1 కుమార్తెను అనుగ్రహించారు. పెద్ద కుమారుడు డి అబ్రహం విక్టర్ బాబు చర్చ్ ఆఫ్ గాడ్ సహవాసంలో కాపరిగా ఉన్నారు. రెండవ కుమారుడు ఇమాన్యుయల్ రాజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కుమార్తె అనితా కుమారి వివాహానంతరం సేవలో ఉన్నారు. బైబిల్ తర్ఫీదు పూర్తి అయిన అనంతరం 1977వ సంవత్సరంలో కీర్తిశేషులైన అపోస్తులు రెడ్డి స్టీఫెన్ అయ్య గారు స్టేట్ ఓవర్సీర్, రిబ్కా స్టీఫెన్ అమ్మగారు ప్రేమించి చర్చ్ ఆఫ్ గాడ్ సహవాసంలో చేర్చుకున్నారు. 1977-78 సంవత్సరంలో మంగుతుర్తి, ఉలివేశ్వర, విరవాలో సేవ చేయడం జరిగింది. 1979వ సంవత్సరంలో రెవరెండ్ స్టీఫెన్ అయ్య గారు రిబ్కా అమ్మగారు విరవాడలో సేవకునిగా నియమించారు. స్టేట్ ఓవర్సీర్ బిషప్ డాక్టర్ జ్యోతి కుమార్ గారు డాక్టర్ శాంతి గార్ల ఆధ్వర్యంలో స్టేట్ కౌన్సిల్ సభ్యునిగాను, బోర్డు మెంబర్గాను మరియు జిల్లా కాపరిగా దేవుని సంఘ పరిచర్యలో ముందుకు కొనసాగుటకు దేవుడు కృప చూపి ఉన్నారు. 1979వ సంవత్సరం నుండి పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో అన్యుల మధ్యలో పరిచర్య జరిగించుచున్నారు. ఈ పరిచర్యలో అనేక మంది, సుమారుగా 350 మందికి పైగానే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. ముఖ్యముగా అనేక స్వస్థతలు, గొప్ప కార్యములు దేవుడు జరిగించుచున్నారు. జిల్లా కాపరిగా వారికి అప్పగించబడిన బాధ్యతలను, సంఘ పరిచర్యను సక్రమంగా నిర్వహిస్తూ సెక్షన్లో ఉన్న కాపరులు సంఘములను ప్రోత్సహిస్తున్నారు. ఓవర్సీర్ గారైన బిషప్ ఆర్ జ్యోతికుమార్ గారు డాక్టర్ శాంతి అమ్మగార్ల ఆత్మీయ నాయకులను బట్టి ఎంతగానో ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమపరుస్తూ ఉన్నాము. పరిచర్యలో అనేక సవాలులు, ఆటంకాలు, శోధనలు, ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడు తోడుగా ఉండి ఈ దినం వరకు నడిపించారు. దైవజనుల కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇప్పటికీ పరిచర్యలో 49 సంవత్సరాలుగా విరవాడ గ్రామంలో దేవుని సాధనముగా ఆయన మహిమ కొరకు వాడుకొనుచున్నారు.